హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన వంటింటి కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి. మనము స్కిన్ పగలకుండా ఎలా మాయిశ్చరైజర్గా ఉంచుకోవాలి, అలాగే మనకి ఫెవికల్ అతుక్కున్నప్పుడు ఎలా తీసుకోవాలి, అలాగే పిల్లలకి బనానాను ఒత్తుకోకుండా ఎలా పెట్టి పంపించాలనేది ఈరోజు టిప్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అవి ఇస్తూ ఉంటారు కదా. లేదంటే మనమైనా ఏదైనా గమ్ముతోటి పని చేసేటప్పుడు గమ్ము కానీ ఫెవిక్విక్ కానీ మనము ఏదైనా కన్నా అతికిచ్చేటప్పుడు అది మన చేతుల మీద పడి అతుక్కుపోయింది అనుకోండి, అది గట్టిగా లాగామంటే స్కిన్ అంతా లేసి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట గట్టిగా అతుక్కున్నప్పుడు. అలాంటప్పుడు టెన్షన్ పడకుండా అది మనకి ఎక్కువగా గట్టిగా అతుక్కొని పోయినప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం ఇలా వేస్తూ ఇలా రుద్దేశామంటే జస్ట్ ఒక్క నిమిషంలో అది మొత్తం వచ్చేస్తుంది అనమాట. గమ్ము అతుక్కుండేది చెయ్యి అతుక్కున్నా కూడా మొత్తం అదంతా పోతుందన్నమాట. ఈ విధంగా ఈజీగా మనం అతుక్కున్నప్పుడు మనం సోప్ పెట్టి అది పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా గట్టిగా తీస్తే స్కిన్ లేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు నుదుటి పైన కానీ పాపిట్లో కానీ కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కానీ బండి మీద వెళ్ళేటప్పుడు కానీ గాలికి అది లేసిపోతూ ఉంటుందన్నమాట. చాలామందికి కుంకుమ లేకపోతే ఫేస్ అస్సలు అందంగా కనిపించదు. మరి మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు అది మళ్ళీ ఎంతసేపటికైనా ఆ రోజు వరకు కూడా అది కుంకుమ అనేది అలానే ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, మనము ఇంట్లో వాడే మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటుంది కదా, అది కొద్దిగా అప్లై చేసేసుకొని తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, మనకి కుంకుమ లేసిపోకుండా ఉంటుంది. అలాగే ఒక్కోసారి కుంకుమల కెమికల్స్ ఉంటూ ఉంటాయి కదా, ఆ కెమికల్స్ వల్ల అక్కడ దురద వచ్చినట్లుగా లేదంటే స్కిన్ అంత తెల్లగా అయిపోయినట్లుగా అలా అవుతుంది అనమాట, అలర్జీ వచ్చినట్లు. ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసి పెట్టుకోవడం వల్ల అలా కూడా కాదు, అలాగే కుంకుమ పెట్టినట్టుగానే నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పిల్లల స్కూల్కి అరటిపండు పెట్టి పంపిస్తూ ఉంటాం కదా. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తినేసేయని లేదంటే స్నాక్స్ టైంలో తిను అని చెప్పి పంపిస్తూ ఉంటాము. పిల్లలకి డైరెక్ట్గా బ్యాగ్లో పెట్టేశామంటే అది ఒత్తుకొని నల్లగా అయిపోతుంది, ఇంకా బ్యాగ్ అంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది. మరి బ్యాగ్ ఖరాబ్ కాకుండా అలాగే అది ఒత్తుకొని పోకుండా పెట్టినట్టుగా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టేసుకున్నామంటే ప్రతిరోజు మనం ఏదైనా సరే ఫ్రూట్ పెట్టచ్చు, లేదంటే బనానా పెట్టుకొని వెళ్ళడానికి బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇలా సగానికి అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసేసి ఇప్పుడు దీంట్లో ఇలా బనానాని పెట్టేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే చూడండి, ఇంకా బనానా అయితే అందులోనే ఉండిపోతుంది. దీన్ని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. అలాగే బనానా కూడా మనము పెట్టినప్పుడు పడిపోకుండా ఉంటుంది, అలాగే ఒత్తుకొని పోవడం అలాంటిది కూడా ఉండదన్నమాట. ఇలా పెట్టేసామంటే నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చక్కగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని తింటారనమాట. ఈ విధంగా పెట్టేసి ఇంకా ఇలా కొద్దిగా గట్టిగా పెట్టేసామంటే అది రాకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇంకా చలికాలం అయిపోయింది, ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా చీమలు అలాగే నల్ల ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా చీమలతో అయితే ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఎక్కడ ఏది పెట్టినా కూడా చీమలు పడుతూ ఉంటాయి. అన్నం మెతుకులు పడినా కూడా చీమలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. మరి చీమలతో ఎక్కువగా ఇబ్బంది పడేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు ఉన్నప్పుడు ఇంకా మనకి చీమలు రాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, కొద్దిగా వంట సోడాని అయితే తీసుకోండి, దాంట్లోనే కొద్దిగా పసుపును కూడా వేయండి. పసుపు వంట సోడా ఈ రెండింటిని కలిపేసేసి చీమలు ఎక్కడైతే ఎక్కువగా వస్తూ ఉన్నాయో గుమ్మాల దగ్గర అలాంటి చోట ఈ పొడిని అయితే చల్లేసేయండి. ఇలా చల్లామనుకోండి మనకి చీమలు అనేది రాకుండా ఉంటాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎక్కువగా చీమలు ఎక్కడెక్కడైతే వస్తుంటాయో అలాగే వచ్చేసి అవి ఫ్లోర్లో నుంచి మట్టిని కూడా తీసేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే దీనివల్ల నల్ల ఈగలు కూడా రాకుండా ఉంటాయి. దీన్ని వాటర్లో కలిపి స్ప్రే చేసినా కూడా నల్ల ఈగలు అయితే రావన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో చీమలు రాకుండా ఉండడానికి అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి. ఒకటి ఎక్కువగా అవుతుందనేసి దీన్ని రెండు అయితే చేస్తున్నాను అనమాట, ఒక టిష్యూ పేపర్లోనే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పౌడర్ని, మనం రోజు వేసుకునే పౌడర్ ఏదైతే ఉంటుందో లేదంటే మీకు ఏ ఫ్లేవర్ అయితే నచ్చుతుందో అదైనా సరే వేసుకోండి. లేదు అని అంటే దీనికే ఈ మనకి
ఈ టిష్యూ పేపర్కి మీకు నచ్చిన బాడీ స్ప్రే ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. తర్వాత దీంట్లోనే కర్పూరం బిళ్ళల్ని కూడా ఇలా తుంచైనా వేసుకొని, లేదంటే డైరెక్ట్గా ఒక్కొక్క కర్పూరం బిళ్ళనైనా వేసేసుకోండి. ఇలా కర్పూరము అలాగే పౌడర్ని రెండింటిని వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఇలా చుట్టేసేయండి. ఇది ఓపెన్ కాకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసినట్లుగా అనేసి చుట్టేసామంటే. లేదు ఓపెన్ అవుతుంది అనుకుంటే రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే ఓపెన్ కాదు, లేదు అని అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ కూడా వేసేసుకోండి. ఇలా మడిచేసి దీన్ని మనం ప్రతిరోజు ఎక్కడైనా సరే రోజు వాడే బట్టల్లో కానీ, లేదు అని అంటే మనకి ఒక్కొక్కసారి జలుబు చేసినప్పుడు కొద్దిగా మనకి ఊపిరాడినట్టుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం మంచం అంటే దిండు కింద కానీ మనం ఎక్కడైనా సరే పెట్టేసుకున్నామంటే, బట్టల దగ్గర పెట్టేసుకున్నామంటే బట్టల స్మెల్ అనేది రావు, బ్యాడ్ స్మెల్ రోజు వాడే బట్టలు. అలాగే ఇలా పిల్లో కింద పెట్టేసుకున్నాం అనుకోండి, మనం పడుకున్నప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మనకు కూడా కొద్దిగా రిలీఫ్గా చాలా అనిపిస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. జలుబు ఉన్నా కూడా తగ్గుతుంది. చిన్నపిల్లలు ఉన్నా కూడా బాగా నిద్ర పడుతుంది అనమాట మంచి స్మెల్కి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు అవి సగం వాడుకున్న తర్వాత ఇంకా మిగతా సగం పోసుకోవడానికి డబ్బాలు లేనప్పుడు ఖాళీగా, అలాగే మళ్ళీ డబ్బాలు కడిగి మళ్ళీ వాటిని పోసుకోవాలంటే అదొక పెద్ద పని కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఇలా చేసామనుకోండి మనకి ఇంకా డబ్బాలో పోసుకునే అవసరం ఉండదు. అలాగే ఇలానే పెట్టేసామంటే దీనికి చీమలు పురుగులు పోతూ ఉంటాయి లోపలికి. అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా చూడండి, ఫస్ట్ అయితే ఇలా క్రాస్గా మడవండి, తర్వాత అటు సైడ్ నుంచి ఇలా క్రాస్గా మడవండి, తర్వాత ఇలా రివర్స్లో ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా ఇలా కింది వరకు ఇలా మనకి బియ్యం ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు ఫోల్డ్ చేసేసేయాలి. తర్వాత మనం రివర్స్ ఫస్ట్ క్రాస్గా మర్చాం కదా, దాన్ని ఇలా రివర్స్ చేసేసేయండి. ఇంకా అంతే, అది లాక్ అయిపోయినట్టుగా అయిపోతుంది. అస్సలు ఓపెన్ కాదు, నీట్గా ఉంటుంది. ఇంకా మనం దాంట్లో నుంచి బియ్యం పడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్ని ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా, కుక్కర్ వాడంగా ఆ మూత పైనంతా నల్లగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఆ మూత పైన కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి. పేస్ట్ని వేసేసి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసి కొన్ని చుక్కల వాటర్ వేసేసి ఇలా రుద్దేసేయండి. మనకి ఇలా రుద్దడం వల్ల ఆ మూత పైన ఉండే ఆ మురికి అంతా పోతుందన్నమాట. మనము రోజు కడిగినా కూడా దానికి కొద్దిగా పచ్చగా పసుపు మరకలు, అంటే మనకి విజిల్ వచ్చినప్పుడు పొంగుతుంది కదా పసుపు, అది బయటికి వచ్చేస్తుంది కదా, కారము పసుపు అలాంటిది, అదంతా పచ్చగా అయిపోయి మనకి కుక్కర్ కూడా పాతగా దాని మాదిరి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా కొద్దిగా పేస్ట్ వేసి, డైలీ కాదులేండి, అప్పుడప్పుడు 10 డేస్కి ఒకసారి అలా పేస్ట్ని వేసేసి సాల్ట్ వేసి ఇలా రుద్దేసి తర్వాత కడిగేసామంటే చూడండి ఎంత బాగా తలతల మెరుస్తుందో. ఇలా మన సామాన్లు అనేది కొత్త వాటిలో తలతల మెరుస్తాయి అన్నమాట. మనము నీట్గా అప్పుడప్పుడు కడిగేసుకున్నా కూడా ఇలా నీట్గా ఉంటుందన్నమాట. పేస్ట్ వేస్ట్ అవుతుంది అనుకోకుండా కొద్దిగా వేసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్ లోపల కూడా ఇలానే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము అప్పడాలు కానీ ఉడియాలు కానీ వేయించుతూ ఉంటాం కదా, మన దగ్గర ఆయిల్ కొద్దిగా ఉంది, అప్పడాలు వేయించడానికి ఆయిల్ లేనప్పుడు, ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ చూడండి మనకి తాలింపు పెట్టే అంత ఆయిల్ ఉన్నా సరిపోతుంది. మనకి పప్పు ఒక్కటి నంచుకోవడానికి అంటే తినడానికి ఇష్టం ఉన్నప్పుడు నంచుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆయిల్ కొద్దిగా ఉంది, అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకోవడానికి లేదు అన్నప్పుడు ఇలా కొద్దిగా సరే ఆయిల్ ఉన్నా సరే ఇలా చిన్న చిన్నగా తుంచి వేసుకొని వేయించుకున్నాం అనుకోండి, అప్పడాలు అనేది ఎన్ని అప్పడాలైనా వేయించుకోవచ్చు. మనకి డైరెక్ట్గా ఒక్కటి వేస్తే ఆయిల్ సరిపోదన్నప్పుడు ఇలా చిన్న చిన్నగా వేసి వేయించుకోండి. అలాగే మనకి ఇంకా పెద్దగా కావాలి అన్నప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ ఉన్నా సరే ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ వేయించుకున్నామంటే ఈజీగా వేయించుకోవచ్చు అనమాట. అలాగే ఆయిల్ కూడా మనకి అప్పడాలకు పట్టకుండా ఇలా 2 గరిటెల్ని ఇలా పట్టేసుకొని దాన్ని రివర్స్ చేసి మనం తీసామంటే ఆయిల్లో నుంచి మనకి ఆయిల్ అనేది దాంట్లో ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలా పట్టి తీసామంటే డైరెక్ట్గా తీసి దాంట్లోకి పెట్టేయకుండా ఇలా కొద్దిసేపు ఇలా ఉంచేసినట్టు అన్నామంటే ఆయిల్ అనేది ఉండదన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని అయితే. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇప్పుడైతే చెక్క గరిటెలు ఎక్కువగా వాడుతూ ఉన్నాం కదా, చెక్క గరిటెల వాడకం ఎక్కువ అయిపోయింది. మనం ఈ గరిటెలను వాడంగా కూరలు కలిపినప్పుడు దాంట్లోకంతా ఆయిల్ అనేది పోతూ ఉంటుంది, ఆయిల్ పీల్చేస్తూ ఉంటుంది కదా ఈ గరిట. మరి అలాంటప్పుడు మనకి దాంట్లో ఆయిల్ ఉండి అది ఫంగస్ మాదిరి బ్యాక్టీరియా మాదిరి తయారై హెల్త్కి కూడా మనకి అంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. హెల్త్ పాడవుతూ ఉంటుంది. అందుకోసమని మనము ఒక 4-5 డేస్కి ఒకసారైనా ఇలా అయితే చెయ్యండి. అలా గరిటెను ఇలా స్టవ్ పైన
కొద్దిగా వేడి చేయండి. చూడండి ఇలా వేడి చేస్తే ఆయిల్ అనేది ఎలా పొక్కుతూ వస్తుందో ఈ ఆయిల్‌వి కూరలవి అన్నీ దాంట్లోకి పోయి అది పీల్చేసి ఉంటుందన్నమాట. అది మనం ఇలా వేడి చేసినప్పుడు దాంట్లో ఉండే ఆ బ్యాక్టీరియా, ఫంగస్ ఏదున్నా, ఆయిల్ ఉన్నా అదంతా బయటికి వచ్చేస్తుందనమాట. ఇలా మనం అప్పుడప్పుడు వేడి చేయడం కూడా చాలా మంచిదనమాట. చూడండి ఇప్పుడు టిష్యూ పేపర్‌కి అయితే తుడుస్తున్నాను. ఎంత జిడ్డు ఎంత ఆయిల్ అనేది ఉందో చూడండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి చెక్క గరిటెలు ఉంటే మీరు కూడా ఒకసారి వేడి చేసి చూడండి. మీకే అర్థమైపోతుంది ఎంత వచ్చేస్తుందో. ఇలా నీట్‌గా తూడ్చేసుకొని తర్వాత ఒకసారి కడిగేసుకొని ఎండకు పెట్టేసుకోండి. కనీసం అంటే చెక్క గరిటెలని మనం తడిగా పెట్టుకోకుండా ఆరబెట్టేసుకొని తర్వాత స్టాండ్‌లో ఎత్తి పెట్టేసుకోండి. మనం తడిది పెట్టామంటే దానికి బ్యాక్టీరియా అదంతా వస్తుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము ఆయిల్ డబ్బాలని ఆయిల్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి. దీన్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మనకి దీనిపైన ఉండే అక్షరాలను తుడిపి వేయాలంటే మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్నైతే ఇలా కొద్దిగా అప్లై చేయండి. దానిపైన ఇలా నెయిల్ పాలిష్ రిమూవర్ అప్లై చేసామనుకోండి, దానిపైన ఉండే అక్షరాలన్నీ నీట్గా తుడిపోతాయి అన్నమాట. అసలు ఈ డబ్బా పైన అక్షరాలు ఉన్నాయా అనేటట్టుగా అనిపిస్తుంది. చూడండి ఇలా మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా దానిపైన రేటు కనిపించకుండా చెయ్యాలి అని అంటే ఇలా నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి మనం ఆ దానిపైన ఉండే ధరని మనం క్లీన్ చేయొచ్చు అనమాట. అంటే దాన్ని తుడిపేయచ్చు, రిమూవ్ చేయొచ్చు. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనకి వాళ్ళకు అది ధర తెలియనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఇంకా దీనిపైన ఉండే అక్షరాలన్నీ పోయాయి కదా, దీన్ని కావాలంటే సగానికి కట్ చేసేసుకొని పిల్లలకి రీడింగ్ టేబుల్ దగ్గర పెన్నులు పెన్సిల్ పెట్టుకోవడానికి అలాగే ఇంకా ఏదైనా వాళ్ళు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పెట్టేసుకున్నామంటే చూడడానికి ఆయిల్ డబ్బా అని కూడా తెలియదు. అలాగే మనం కట్ చేస్తాం కదా, అది సగానికి అవుతుంది కాబట్టి మనకి అదొకటి వేరే డబ్బాలాగా ఉంటుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము వెల్లుల్లిపాయల్ని కేజీలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ధర చాలా తక్కువగా ఉంటాయి. అలా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. నేనైతే ధర తక్కువగా ఉన్నప్పుడు 2-3 కిలోలు అయితే తెచ్చిపెట్టుకున్నాను అనమాట. మరి అవి పాడవకుండా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, ఎండిపోయినట్లుగా కాకుండా చచ్చుబడినట్లుగా కాకుండా తాజాగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. కొద్దిగా వెనిగర్ని ఇలా కాటన్కి అప్లై చేసేసుకొని దీనికైతే ఇలా రుద్దాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఆ వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ వెల్లుల్లిపాయలకు కూడా పురుగు పట్టేస్తూ ఉంటుంది. మీరు నమ్మరేమో, కావాలంటే ఒకసారి చూడండి. ఈ వెల్లుల్లిపాయలకు కూడా పురుగు పడుతుందన్నమాట. అందుకోసమని అలా తెల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి ఎక్కువ రోజులు కూడా తాజాగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే ఇలాంటివి గోబీ అంటే క్యాలీఫ్లవర్ అంటారు, గోబీ అంటూ ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మనము ఇలా క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు దీంట్లో నుంచి పురుగులను తీసేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. అలాగే మనకి పురుగుల్ని ఈజీగా తీసేయచ్చు. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మనం తెచ్చిన వెంటనే పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ పురుగులన్నీ అలానే కవర్లో ఉండిపోయి అవి పక్కకు వచ్చి పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఇలా చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా పురుగులు ఉన్నాయనే భయం ఉండదన్నమాట. అలాగే మనము కర్రీ వండుకునేటప్పుడు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది. చూడండి ఫస్ట్ ఈ క్యాలీఫ్లవర్కు ఉండే ఆకులన్నింటినే తీసేసుకోండి. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక్క 4-5 మినిట్స్ సిమ్లోనే వేడి చేయండి. సిమ్లోనే వేడి చేయడం వల్ల ఆ వేడికి పురుగులు ఏమన్నా ఉన్నాయనుకోండి బయటికి వచ్చేస్తాయన్నమాట. పురుగులు ఉంటే ఇలా చేయడం వల్ల నేను ఇలా చాలాసార్లు చేశానన్నమాట. పాతకాలంలో అయితే పెద్దలు అయితే నిప్పుల మీద పెట్టేవాళ్ళంట. నిప్పుల మీద పెట్టినప్పుడు ఆ పురుగులన్నీ వచ్చేసేటివంట. అందుకోసమని ఇప్పుడైతే మనకి నిప్పులు లేవు కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసామనుకోండి, మనకి దానికి పురుగులు ఉండినాయనుకోండి, మనం ఇలా కొట్టంగానే పడిపోతాయన్నమాట పురుగులన్నీ. ఇలా పడిపోతాయి. ఇంకా టెన్షన్ అనేది ఉండదన్నమాట పురుగులు ఉన్నాయని. మనం కూర తినేటప్పుడు కూడా మనకి ఇష్టంగా తినేసేయచ్చు. అలాగే ఇలా వేడి చేయడం వల్ల మనం కర్రీ వండుకున్నప్పుడు కానీ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ స్మోకీ ఫ్లేవర్ అయితే ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. స్మెల్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పురుగుల్ని మీరు ఎలా తీసేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము ఏదైనా ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్లో కానీ కిరాణం స్టోర్లో కానీ ఏదైనా కొన్నప్పుడు ఇప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ ఇస్తూ ఉన్నారు కదా, కవర్ల వాడకం తగ్గిపోయింది కాబట్టి మరి దీనికి మనం రబ్బర్ బ్యాండ్ వేయాలంటే అది చినిగిపోతుంది, ముడి వేయాలంటే అస్సలు రాదు. మరి దీన్ని ఎలా మడవాలి? దీంట్లో ఉండే వాటిని మనము తీసి పెట్టాల్సిన అవసరం లేకుండా సరుకులున్నా ఏదున్నా మరి మర్చుకోవాలంటే దీన్ని లాక్ చేయాలంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా అటు ఇటు క్రాస్గా మర్చేసి తర్వాత ఇలా
వెనకాల నుంచి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసామంటే ఇంకా మనం దీనికి సపరేట్గా రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదు. ఈ సరుకులు తీసి వేరే డబ్బాలో పోయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇలా చేసేసి ఫస్ట్ మనం క్రాస్గా ఫోల్డ్ చేసాం కదా, దాన్ని ఇలా రివర్స్ చేసేసేయండి. ఇంకా అంతే, లాక్ చేసినట్లుగా అయిపోతుందనమాట. నీట్గా ఉంటుంది చూడండి, అస్సలు పడిపోదు. అలాగే మనకి చూడడానికి కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా లాక్ చేసినట్లుగా ఉంటుంది. దీంట్లో పిండి ఉన్నా సరే అస్సలు పడిపోదన్నమాట. ఏది ఉన్నా సరే మనము ఇలానే లాక్ చేసేసుకోవచ్చు. ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ అది మనం ఓపెన్ చేసేంత వరకు కూడా రాదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి చాలామందికి బస్సులో వెళ్ళేటప్పుడు కానీ లేదంటే కార్లో వెళ్ళేటప్పుడు కానీ ఒక్కొక్కసారి ఇంట్లో కూడా జలుబు చేసి ఊపిరి ఆడనట్లుగా అయిపోతూ ఉంటుంది కదా. ఎక్కువగా జలుబు చేసినప్పుడు అసలు మనకి ఊపిరి ఆడదు, నోట్లో నుంచి శ్వాస తీసుకుంటూ ఉంటాము కదా. అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఒక కర్చీప్ కానీ తీసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత వాము, ఒక 4-5 లవంగాలను వేసేసి ఇలా తుంచి వేయండి. ఒక 2 కర్పూరం బిళ్ళల్ని స్మాష్ చేసి వేయండి. ఇలా ఈ మూడింటిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. మనం బస్సులో వెళ్ళేటప్పుడు కానీ కార్లో వెళ్ళేటప్పుడు కానీ కడుపులో తిప్పినట్లుగా అనిపించింది అనుకో, దీన్ని మనం స్మెల్ చూస్తూ ఉన్నామంటే అటువంటి సింటమ్స్ అనేది ఉండవన్నమాట. మనకి వామిటింగ్ వచ్చినట్లుగా అలా కూడా ఉండదన్నమాట. ఇలా మనం దీన్ని ఇలా మూట మాదిరి కట్టేసుకోవాలి. వీలైతే దాంతోనే కట్టేసుకొని లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి. రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నామంటే ఇంకా అది దాంట్లో వేసినటువన్నీ పక్కనికి పోకుండా అలానే ఉంటాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనం నైట్ టైంలో మంచం మీద అంటే దిండు కింద పెట్టుకున్నా కూడా బాగా నిద్ర పడుతుంది, స్మెల్ బాగుంటుంది. అలాగే జలుబు చేసినప్పుడు కూడా మనకి ముక్కులకి గాలి అనేది బాగా ఆడుతుంది అనమాట. అలాగే బస్సులో వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు వామిటింగ్ రాకుండా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఎగ్స్ను ఉడకబెడతా ఉంటాం కదా. నేనైతే ఎగ్స్ని ఎప్పుడైనా సరే కుక్కర్లోనే ఉడకబెడతాను అనమాట. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, అలాగే గ్యాస్ ఆదా అవుతుంది, అలాగే మన పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి, మరి కుక్కర్లో ఉడకబెడితే పగిలిపోతాయి కదా అని అనుకోవచ్చు. అస్సలు పగిలిపోవు అనమాట. కుక్కర్లోకి ఇలా గుడ్లను పెట్టేసేసి అవి మునిగేటట్టు వాటర్ వేసి కొద్దిగా ఉప్పును వేసేసి అలాగే ఒక నిమ్మకాయ చెక్కను వేయండి. ఎందుకంటే కుక్కర్ లోపల మన గుడ్లు ఉడకబెట్టినప్పుడు నల్లగా అయిపోతుంది కదా, అలా నల్లగా కాదనమాట నిమ్మకాయ ఉప్పు వేయడం వల్ల. కావాలంటే ట్రై చేయండి. మీకు అలా డేక్షల్లో ఉడకబెట్టిన కుక్కర్లో ఉడకబెట్టిన నల్లగా అయిపోయిందంటే నిమ్మకాయ ఓపెన్ వేసి చూడండి, ఆ నలుపు కూడా పోతుంది. అలాగే నల్లగా కాకుండా ఇంకా కుక్కర్లో ఏదైనా మరకలు ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే ఇలా ఉడకబెట్టేసినామనుకోండి, అస్సలు పగిలిపోకుండా ఎంత చక్కగా ఉడుకుతాయో చూడండి. పగిలిపోయాయంటే నీచు వాసన అలా వస్తుందన్నమాట. అలా రాదు, ఎందుకంటే మనము ఉప్పు ఇలా నిమ్మ చెక్క వేయడం వల్ల పగలకుండా ఉడుకుతాయన్నమాట. అలాగే మనకి కుక్కర్లో కూడా ఏదైనా పసుపు మరకలు కూర మరకలు ఉన్నా కూడా పోయి నీట్గా అవుతుంది కుక్కరు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పిల్లోస్ను వాడుతూ ఉంటాం కదా, సోఫా సెట్ పైన అలాగే దివాన్ పైన పెట్టుకోవడానికి. మరి మనం దీన్ని ఎవరైనా బంధువులు వస్తున్నారనుకోండి, దీనికి కవర్ మార్చడానికి అప్పటికప్పుడు మనకి మార్చడానికి టైం లేనప్పుడు, లేదు అని అంటే మన దగ్గర అసలు అది లేనప్పుడు, అంటే ఆ కవర్ పిల్లో కవర్ చిన్నది లేనప్పుడు ఇలా అయితే చేయండి. అది మాసిపోయినట్టుగా కూడా తెలియదు, అలాగే నీట్గా చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఏదైనా సరే చున్నీ కానీ ఏదైనా పాతది బెడ్షీట్ ఉన్నా సరే ఏదైనా డిజైన్ది క్లాత్ ఉన్నా సరే తీసుకోండి. ఇలా దాని మధ్యలో ఇలా ఈ పిల్లోను పెట్టేసేసి తర్వాత వీడియోలో చూపించినట్లుగా మధ్యలో అటు ఇటు మర్చేసి తర్వాత ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక బ్యాంగిల్ని అయితే పెట్టేసేయండి. మెటల్ బ్యాంగిల్ ఉంటాయి కదా మన ఇంట్లో, అవి అయితే పెట్టేసేయండి. పెట్టేసేసి ఇప్పుడు చూడండి, ఈ గాజుని మనం మెటల్ది గాజు పెట్టేసాం కదా, దాన్ని అయితే ఇలా తీసుకోండి. దీనికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి. అది ఊడిపోకుండా ఉంటుంది, అంటే మనం మర్చాం కదా క్లాత్, అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల అదొక షో మాదిరి ఉంటుంది, అలాగే నీట్గా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి చక్కగా ఉంటుందన్నమాట. ఇది ఒక డిజైన్ మాదిరి ఉంటుంది, అలాగే ఆ పిల్లోకి వేసిన క్లాత్ కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. చూడడానికి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి, మనమైతే స్టవ్ పైన ఇలా ఒక పెన్నాన్ని అయితే పెట్టేసేయండి, దోశ పెన్నాన్ని. దోశ పెన్నం పైన ఇలా సబ్బుని అయితే వేసి చూడండి. మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సబ్బు ముక్కలు, మనం పెద్ద సబ్బులు వాడుకున్న తర్వాత అయిపోయి ఇలా చిన్న చిన్నగా మిగులుతాయి కదండి, అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా సబ్బు పైన పాలను వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మా ఇంట్లో ఏదైనా సరే
సబ్బులు ఉంటాయి కదండి. ఎక్కువగా చలికాలంలో అయితే గనక పగలకుండా మనకి సోపులు వస్తూ ఉన్నాయి కదా! మనకి ఆ సోపులనైతే ఏదైనా సరే మిగిలిన సోపులు ఉంటే అవైతే తీసేసుకోండి. తీసుకొని ఇలా పెన్నెం పైన వేసేసేయండి గ్లిజరిన్ సోపులవి. వేసేసి అది కొద్దిగా వేడెక్కినప్పుడే పాలను వేయండి. పాలను వేసేసి పాలు కూడా దగ్గరికి వచ్చేటప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసి ఇలా బాగా కలిపేసేయండి. ఇది మన స్కిన్ అనేది పగలకుండా డ్యామేజ్ కాకుండా చేస్తుందనమాట ఈ గ్లిజరిన్ సోప్స్. మన ఇంట్లో చిన్న ముక్కలైనప్పుడు పెద్ద సోపులు లేకుండా చిన్న ముక్కలైనప్పుడు ఉంటాయి కదండి, లేదంటే పెద్ద సోపునైనా కొద్దిగా వేసేసుకొని కొద్దిగా కరిగిన తర్వాత తీసేసుకోండి. ఇంకా చిన్న సబ్బులు అయితే అస్సలు మనకి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం స్నానానికి వెళ్ళే ఒక 15 నిమిషాల ముందర ఇలా అప్లై చేసేసుకొని తర్వాత స్నానం చేసామనుకోండి మన స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుంది. అస్సలు మన స్కిన్ అనేది పగలకుండా ఉంటుందన్నమాట. మనము పసుపు వల్ల ఇంకా అందం రెట్టింపు అవుతుంది. నిమ్మరసం వల్ల స్కిన్లో ముడతలు కానీ అలాగే స్కిన్ డ్యామేజ్ కావడం కానీ ఉండదు. అలాగే స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. పాల వల్ల మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.